వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. విజయనగరం నుండి ద్విచక్ర వాహనంపై రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పనవలస గ్రామ సమీపంలో రాజాంకు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు దిల్వార్ హుసేన్ మల్లిక్ నజీర్ను ద్విచక్ర వాహనంతో అడ్డగించి ముఖంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు. ఒకరి చేతికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు. రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, కొంత నగదుతో పాటు పరారైన దుండగులను చూడగానే తెలివిగా జేబులో ఉన్న 50 గ్రాముల బంగారాన్ని రోడ్డు పక్క తుప్పల్లో పడేసిన బంగారు వర్కర్లు. అలర్ట్ అయిన రాజాం గరివిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్న పోలీసులు చిన్న తుపాకులు ఉన్నాయి. అవి ఏం తుపాకులు కదా, తుపాకులు ఇంకేమున్నాయి? బీజేపీ తర్వాత ఏరియా తెలిసిపోద్ది కదా చింపుకుని దాటిన కనుకోరం నేను విజయనగరం వెళ్ళాను. విజయనగరం నుంచి వస్తున్నాను, బంగారం పని చేస్తానండి. విజయనగరం నుంచి వచ్చేసి చీపుల్పల్లి రాజు మధ్యలో 2 మంది వచ్చేసి మనకి చెప్తున్నా భయ్యా ఆపు, బండి ఆపు, మోకం మీద కాలం కొట్టేసారు. కొట్టిన తర్వాత ఆపడానికి చెప్తాను, నేను ఆఫ్ చేయలేదు. అప్పుడు నేను బండి స్లో అయిపోయింది. అప్పుడు భయ్యాకి నాకు అందరికీ ఇద్దరికి చెప్తాను, బంగారంకి మాల్ అంటే భయ్య మనం దగ్గర ఎట్లేవు చెప్పేసే భయ్యాకి కొట్టాను. అటు 1 మంది, నా దగ్గర 1 మంది పరిగెట్టేసి వస్తున్నాను. భయ్య మాల్ నికాలు నేను చెప్తున్నా, భయ్య మా దగ్గర ఎట్లేవు. అప్పుడు నాకు గంతని ఫైరింగ్ చేశాను. చేయిన తర్వాత భయ్య దగ్గరికి వెళ్ళేసి భయ్యాకి కొట్టేసి నా ఫోను 2000 ఉంది కూడా అన్నీ తీసుకునే భయ్య ఫోన్ అన్నీ